తెలుగు చలనచిత్ర కళామ తల్లి శిరస్సుకు సగౌరవంగా అలంకరించిన వజ్ర కిరీటం డాక్టర్ రామానాయుడు గారు. వారిలో వ్యాపార హృదయం ఉంది, కళా హృదయం ఉంది, మానవతా హృదయం ఉంది. అయితే వారిలో వ్యాపార హృదయం మాత్రమే ఉంటే వారు కుటుంబానికే పరిమితం అయ్యేవారు, కళా హృదయం మాత్రమే ఉంటే చిత్రసీమకే పరిమితం అయ్యేవారు. కానీ వారిలో ఉన్నటువంటి మహోన్నత మానవతా హృదయం వల్ల వారు ఈనాడు తెలుగు జాతి గుండెల్లో నిండిపోయారు. వారి అమృత చిత్రసీమకు పరిచయమైన అనేక మందిలో నేను ఒకరిని కావడం నా అదృష్టం. ప్రేయస్ రావే అనే సినిమాలో చంద్రమహేష్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ప్రేయస్ రావే సినిమాలో చిత్ర గీత రచయితగా నన్ను వారు పరిచయం చేశారు. మొదటిసారిగా వారిని కలిసినప్పుడు ఆ సన్నివేశం చెప్పి పల్లవి రాయమని అడిగితే ఇచ్చాను. కారంచేడులో వారి ఇంట్లో అది రికార్డింగ్ జరిగింది. తర్వాత స్టూడియోకి ఒకసారి పిలిపించినప్పుడు ఆ బ్రేక్లో శ్రీలేఖ్ గారు చరణాలకు ట్యూన్ చేస్తూ ఆ ట్యూన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను 2-3 రోజులు టైం ఇస్తారో వెళ్ళి రాసుకొద్దాం అనుకున్నాను. రామానాయుడు గారు లంచ్ బ్రేక్లో బయటకు వెళ్తున్నాం, వచ్చేవాడు రాసి పట్టుకురా అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. 1:30కి వెళ్ళిపోయారు. ఆ పక్కన వారి పర్సనల్ రూమ్లో అక్కడ కూర్చొని రాసి పట్టురామ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాన్నారు. నాకు షాక్, ఎలా రాయాలి అని. అయినా సరే ఎదురుగా వారి ఫోటో ఉంది. నిలువెత్తుగా రామానాయుడు గారు ఒక యాంగిల్లో నిలబడ్డ ఫోటో, వెనక బ్యాక్గ్రౌండ్లో కింద రాళ్ళు రప్పలు ఆ కొండ ప్రాంతం ఉంటుంది, పైన స్టూడియో ఉంటుంది. ఈ రాళ్ళు స్టూడియోగా పరిణామం చెందినటువంటి ఆ ఫోటో చూసినటువంటి ప్రేరణతో వారినే మనసులో నిలుపుకొని అప్పటికప్పుడు 2 చరణాలు రాసి 3 గంటలకల్గా వారికి ఇవ్వటం, వారు నచ్చి వెంటనే రికార్డింగ్ జరిపించడం జరిగింది. అటువంటి మహానుభావుడి అమృత హస్తాల మీదుగా పరిచయమైనందుకు సంతోషిస్తూ ఆ మహానుభావునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ వారి ఆశయ స్ఫూర్తి తెలుగునాట కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.